మనం ఏదన్నా కార్యం అనుకున్నప్పుడు, ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు అనేక రకాలుగా ఆటంకాలు కలుగుతూ ఉంటాయి. ఇలాంటి అనేక రకాలుగా ఆటంకాలు కలుగుతూ ఉన్నప్పుడు మరి మానసికంగా, అదేవిధంగా శారీరకంగా భయాందోళనకు గురవుతూ ఉంటాం. ఇది సహజం. అలాంటప్పుడు పూర్వీకులు ఏం చేసేవారంటే, వారు ఎక్కడికైతే వెళ్తారో అక్కడ ముందుగా రామరక్షా స్తోత్రం చదువుకొని, లేదంటే సుబ్రహ్మణ్య అపరాధ క్షమాపణ స్తోత్రం చదువుకొని ధ్యానం చేసి, వారు ముందుగా నేను ఈ యొక్క కార్యక్రమానికి వెళ్తున్నాను, లేదంటే నేను ఈ పని నిమిత్తం బయటికి వెళ్తున్నాను, ఇదంతా కూడా మంచి ఫలితాన్ని ప్రసాదించు స్వామి అని చెప్పి ధ్యానించి వెళ్ళేవారు. అదేవిధంగా వారు వెళ్ళిన పని ఖచ్చితంగా అయిపోయేది, తిరిగి వచ్చేవారనమాట. ఇప్పుడు బయటికి వెళ్తే తిరిగి వస్తారన్న నమ్మకం కూడా లేకుండా ఉంది పరిస్థితి. ఎందుకంటే అనేక రకాలుగా సమస్యలు ఎదురవుతూ ఉన్నాయి. బయటికి వెళ్తే యాక్సిడెంట్లు అవ్వడం, చాలా రకాలుగా ఇబ్బందులు కలుగుతున్నాయి. కాబట్టి దీనికి మనం ఏం చేయాలంటే ఇష్టదేవతారాధన చేయడం చాలా మంచిది. ఎవరైతే ఇష్టదేవతారాధన చేస్తారో వారి ఇంటి దేవత కులదేవత అంటారు, గృహదేవత. ఒక్కొక్కరికి ఒక్కొక్క గృహదేవత ఉంటుంది. ఆ గృహదేవత ఒకరికి రాముడు అవ్వచ్చు, ఒకరికి ఈశ్వరుడు అవ్వచ్చు, అదేవిధంగా ఒకరికి దత్తాత్రేయ స్వామి అవ్వచ్చు, ఒకరికి దుర్గామాత అవ్వచ్చు, ఒకరికి కాళికామాత అవ్వచ్చు. ఇలా మనకి గృహదేవతని స్మరించి నేను ఈ నిమిత్తం బయటికి